గుంటూరు సిటీకి మీడియా సమావేశం రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించడానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది దేశ పరిస్థితులు, రెండోది రాష్ట్రం, 2 కుటుంబాల పరిపాలన, మూడవది కాపులు, దళిత క్రైస్తవులు, చివరిలో నీట్ ఎగ్జామ్. దేశ జనాభా 150 కోట్లు. ఈ 150 కోట్లలో దాదాపు 140 కోట్ల మంది మానసిక క్షోభలో ఉన్నారు. కొత్త మాట నేను వాడుతున్నాను, మానసిక క్షోభ. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది. ఏ నిరుద్యోగి సంతోషంగా లేడు, క్షోభలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు. విద్యార్థుల పరిస్థితి, నిన్న జైపూర్లో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి మాట్లాడిన మాటలు విద్యార్థుల మనోభావాలు బాగా అర్థమవుతున్నాయి. మరి నిరుపేదలు అప్పుల్లో ఉన్నారు, వచ్చే ఆదాయం చాలదు, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 90%. ఇద్దరు పరిపాలిస్తున్నారు దేశాన్ని, నరేంద్ర మోడీ, అమిత్ షాలు. రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఎవరు? ఒక అవిద్యావంతుడు, అబద్ధాలు చెప్పుకునే ప్రధానమంత్రి. అమిత్ షా అంతకంటే తక్కువ. ప్రధానమంత్రి గారు చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4. అబద్ధం చెప్పాడు ప్రధానమంత్రి అఫిడవిట్ లో. నేను BA గ్రాడ్యుయేట్ అన్నాడు. ఆయనకు ఇంగ్లీష్ రాదు, ABCDలు రావు. ఒక భారతదేశ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం ఇదే నిదర్శనం. నేను అంటున్నాను, అబద్ధాల ప్రధానమంత్రి. ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 సంవత్సరాలు దాటిపోయింది, 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, 10 నయా పైసలు ఇవ్వలేకపోయాడు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఖండిస్తున్నాను. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్, దాంట్లో అన్ని పొరపాట్లే. గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ప్రతి దఫా పేపర్ లీక్ అవుతా ఉంది, అమ్ముకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అయోధ్యలో చందాలు దండుకున్నట్టు అవినీతి అయోధ్యలో జరిగినట్టుగా నీట్లో కూడా అవినీతి జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, వెంటనే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మీరు తీర్మానం పెట్టాలి. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. ప్రక్కనే ఉన్నటువంటి విజయ్ తీర్మానం పెట్టాడు తమిళనాడు అసెంబ్లీలో. నువ్వెందుకు పెట్టకూడదు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను, ఆయన్ని సూటిగా అడుగుతున్నాను. నువ్వు ఆ గుర్తొత్త మాటలు చెప్పొద్దు, పని చేయి. నువ్వు పని ఇదిగో, నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ కి పెట్టు రెజల్యూషన్. రాష్ట్ర పరిస్థితి, 2 కుటుంబాల పరిపాలన నడుస్తూ ఉంది. 2 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రేపో మాపో 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నాడు. వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 19 + 11 30 సంవత్సరాల పరిపాలన. 2 కుటుంబాలు. నేను 2 కులాల గురించి మాట్లాడటం లేదు. 2 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబమే పరిపాలిస్తుంది 30 సంవత్సరాలుగా. 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 కుటుంబాలే పరిపాలించడానికి ఏం సాధించారు వీళ్ళు? ఏం చేశారు ఈ 2 కుటుంబాలు? గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి చేశారు? ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో
ఈ రెండు కుటుంబాలు 30 సంవత్సరాల పరిపాలనలో 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. సంవత్సరానికి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు ఈ రెండు కుటుంబాల వల్ల. ఈ రెండు కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధ్వాన్న పరిస్థితిలోకి తీసుకెళ్లాయని చెప్పక తప్పదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.